కర్ణాటక సంగీతం నేర్చుకునేటటువంటి పిల్లలు కానీ, అంతకుముందు నేర్చుకున్నటువంటి పెద్దలు కానీ ఒక రకంగా అదృష్టవంతులు. ఎలా అంటే వాళ్ళకి శృతి, లయ ఈ రెండింటి మీద ఒక అవగాహన మొదట్లోనే ఏర్పడుతుంది. ఎందుకంటే శృతి స్వరాలుగా చెప్తున్నటువంటి షడ్జపంచమాలు లేనిదే సంగీతం మొదలవ్వదు. ప్రాథమికంగా సా పా సా పా సా అని టీచర్ గారు స్వరం ఆ శృతి స్వరాలు చెప్పందే పాడించందే సంగీతం మొదలుపెట్టరు. కాబట్టి వాళ్ళకి ఆ రకంగా అర్థమైపోతుంది శృతి స్వరాలు, శృతి అంటే ఏమిటి అని. ఇక లయ, లయ అంటే అది ఒక కౌంట్. ఒక పాట స్వరాలు నేర్చుకునేటప్పుడు ఈ తాళంలో ఉన్నాయి, ఆది తాళంలో ఉన్నాయి, రూపక తాళంలో ఉన్నాయి అని వాళ్ళకి ఏ తాళం ఏంటి అనేది తెలుస్తుంది. మనకి ఇంకా ఈజీగా తెలియాలి అంటే ఆది తాళం తీసుకున్నాం అనుకోండి, దానికి తక్క ధిమ్మి 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 అంటే 4 స్వరాలు చొప్పున ఒక ఫ్రేజెస్ అలా తక్కధీమి అనే పదం నడుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆది తాళం అని చెప్పచ్చు. ఆది తాళం కౌంట్ ఏమిట్రా అంటే 4 అని పిల్లలు కూడా చెప్తారు. కాబట్టి శృతి, లయ ఈ రెండింటి మీద కొంచెం అవగాహన కర్ణాటక సంగీత విద్యార్థులకి దొరుకుతుంది. మరి వాళ్ళు మొదటగా నేర్చుకున్నటువంటి సరళీ స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, దాటు స్వరాలు, అలంకారాలు, గీతాలు, వర్ణాలు ఇవన్నీ గొంతుని చాలా పటిష్టం చేస్తాయి, గాత్రాన్ని మంచి ఒదుగునిస్తాయి, గమకాలు కూడా పలకడానికి అవకాశాన్ని ఇస్తాయి, నిరంతరం సాధనలో ఉంటారు కనుక. అయితే వీళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటి అంటే బాగా షైన్ అవ్వడానికి ఈ సరళీ స్వరాలు, జంట స్వరాలు కూడా అన్నీ అకార సాధన చేసుకున్నట్లయితే గొంతులో స్వరం బాగా నిలుస్తుంది. అంటే వెనకాల ఉన్న స్వరం ఏంటి? సరిగమ పదని సని దప మగరేస, దీన్ని అకారంతో పాడటం. అలాగే జంట స్వరాలు ఇది, అలాగే ఇది ఒక రకమైన దాటు స్వరం. అలాగే అలంకారాలు ఇట్లా ఇంతవరకు అలంకారాల వరకు అకార సాధన చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు గొంతులో ఉన్న కల్మషం అంతా పోయి చక్కగా తయారవుతుంది. గొంతు కూడా ఏ స్వరాన్ని మీరు పలికించదలుచుకున్నా చక్కగా పలుకుతుంది. ఇక మనోధర్మ సంగీతంలో మాత్రం మనకు ఉపయోగపడేవి ఈ వర్ణాల ఫ్రేజెస్, రాగ ఫ్రేజెస్ అంటే స్వర సంపుటి, అది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది వర్ణాల్లో వచ్చేటటువంటిది. వేరే బోణి ఓరి నాది, ఇలా విరిబోని అటతాళ వర్ణం నడుస్తూ ఉంటుంది. అందులో స్వరంలో ఉన్నటువంటి అటతాళ వర్ణంలో ఉన్నటువంటి ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని మనోధర్మంలో దాన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అటువంటి అవకాశం వాటికి ఉంటుంది. కనుక వర్ణాల దాకా మీరు పటిష్టంగా నేర్చుకున్నట్లయితే ఆ తర్వాత పాటలన్నీ కూడా మీరు ఈజీగా నేర్చుకోగలరు. త్యాగరాజ కీర్తన ఉందనుకోండి, సామజవర గమన, తేలిగ్గా ఉండేది. సామజవర గమన సాధు హృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజవర గమన. అలాగే చిన్న చిన్నవి రామదాస్ కీర్తనలు ఉన్నాయనుకోండి,
పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే బంగారమాయన. ఇలాంటి పాటలు. అదే అన్నమయ్య ఉన్నాయనుకోండి, అన్నమయ్య గారివి, అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇలాంటి చిన్న చిన్న పాటలు, కీర్తనలు కూడా మీకు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇవే కీర్తనలు సంగీతం బాగా నేర్చుకొని వాళ్ళైనా కూడా ప్రయత్నం చేయొచ్చు. అది నేను ప్రయోగాత్మకంగా మా పిల్లలతో కూడా పాడించాను. ఇటువంటి చిన్న చిన్న అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు వాళ్ళు ఈజీగా పాడుతున్నారు. కాబట్టి అదొక కర్ణాటక సంగీతం బేస్ లేకపోయిన వాళ్ళు కూడా, తక్కువ బేస్ ఉన్నా కూడా, అంటే ఎక్కువ నేర్చుకొని వాళ్ళు కూడా ఇలాంటి పాటలు పాడి రంజింపజేయచ్చు. ఇక వెనకటి రోజుల్లో మా అమ్మమ్మల కాలంలో అమ్మ వీళ్ళందరూ అనేవారు, మంగళహారతి అయినా నేర్చుకోమ్మా, మంగళహారతులన్నా పాడాలమ్మా, ఆడపిల్లలు పాట రాకుండా ఉండకూడదు అనే రోజులు ఉండేవి. ఇప్పుడంటే మంగళహారతులతో పనే ఉంది, ఆడపిల్లకి పాటలు లేదేం లేదు, అన్నీ చదువులే, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా అనేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉద్యోగాలు చేయాలి, ఊళ్ళు వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో మనం బతికేస్తున్నాం. కానీ భగవద్దత్తమైన కళ గనక అది పాడాలనే కాంక్ష ఉన్నప్పుడు ఏది ఆపదు, పాడాలనే అనుకుంటారు అందరూ కూడా. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కీర్తనలు, అంటే ఎక్కువ మెలోడియస్ కాకుండా సాహిత్య భాగం ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడేవాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే. ఇదొక కీర్తన. అంటే దానిలో రాగం నడుస్తుంది, తాళం నడుస్తుంది, సాహిత్యం ఈజీగా ఉంటుంది. గట్టిగా మనం రాగాలాపన చేయాల్సిన అవసరం ఉండదు. తానాలు, నెరవలు ఇలాంటివి ఏం అవసరం లేదు. మామూలుగా పాడుకోవచ్చు. అది ఎవరికైనా అవకాశం ఉంటుంది. అలాగే మంగళహారతులు ఉన్నాయి కదా, మా అమ్మ నేర్పేది నాకు. మంగళహారతి గైకొను కృష్ణ మధుమురళీలోల, హే కృష్ణ మధుమురళీలోల. ఇలాంటివి ఈజీగా ఉండే పాటలు కూడా నేర్చుకొని తమ గాత్రానికి మెరుగులు దిద్దుకోవచ్చు కర్ణాటక సంగీత విద్యార్థులు.